ముంబై సమీపంలోని లోనావాలా జలపాతం వద్ద ఆదివారం ఘోరం చోటు చేసుకుంది. నీటి ఉధృతి పెరగడంతో ఓ కుటుంబానికి చెందిన 7 కొట్టుకుపోయారు. సాయం కోసం వాళ్ళు చేస్తున్న ఆర్తనాదాలు వింటూ మిగతా టూరిస్టులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. వారిలో 2 మాత్రం బతికి బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఒళ్ళుగగ్గురు పొడిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం జలపాతం వద్ద టూరిస్టులు సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. ముంబైకి చెందిన ఓ కుటుంబం జలపాతం వద్దకు విహారయాత్రకు వచ్చింది. 7 కుటుంబ సభ్యులు నీళ్లలో ఎంజాయ్ చేస్తుండగా సడన్ గా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో నీళ్లలో కొట్టుకుపోకుండా 7 ఒకరినొకరు పట్టుకొని నిలబడ్డారు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నించారు. అయితే నీటి ఉధృతి కారణంగా వారికి సాయం చేయలేకపోయామని మిగతా టూరిస్టులు చెప్పారు. చూస్తూ ఉండగానే వాళ్ళంతా నీళ్లలో కొట్టుకుపోయారు. అందులో 2 మాత్రం అతి కష్టం మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం అక్కడికి చేరుకునేలోగా ఇదంతా జరిగిపోయింది. నీళ్లలో గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టిన సిబ్బంది 3 మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మరో 2 కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. జలపాతంలోని నీరు కింద ఉన్న బూసి డ్యాంలోకి చేరుతుందని వివరించారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.